వర్స్ 1 1వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడు గోరువాడెవడునో తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న యెడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. రైట్, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంతమంది సంతోషంగా ఉన్నారండి. దేనికోసం సంతోషంగా ఉన్నాం చెప్పాలి గట్టిగా. పక్కవారి మీద కోపం వచ్చినప్పుడు అలానే మాట్లాడతారా? గట్టిగా అరుస్తారా? అంటే కోపానికి మించిన సంతోషం ఉందా? సంతోషానికి మించిన కోపం ఉందా? ఏం ఎక్కువ ఉంది మీలో? సంతోషం ఉందా? కోపం ఉందా? మరి సంతోషం ఉంటే కోపానికి మించిన మాట మీ నుంచి రావాలి. దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? అటు నుంచి వినిపిస్తలేదు, కేవలం ఈ లైన్ వినిపిస్తున్నారు. దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? గట్టిగా. ఎస్, వీఆర్ ఆల్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. రైట్. సో వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఆల్సో ఆయన కుటుంబ పరిస్థితి విషయంలో కూడా ఆయన సహోదరులు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారితో తర్కిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుని ఎలాగా ప్రేమిస్తున్నారు, ఎలాగా ద్వేషిస్తున్నారు, దాని విషయంలో మీకు ఒక అవగాహన కోసం జ్ఞానయుక్తమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో ఇక్కడ చూస్తే యూదుల పర్ణశాలల పండుగ సమీపించను కనుక, సో దానికి ముందు 1వ వచనం చదువుదాం, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. చదవండి. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక. సో యూదులు ఏం చేస్తున్నారు? ఒక ప్లాన్ చేస్తున్నారు, యేసుక్రీస్తుని చంపేసేయాల. ఎందుకు? ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు. అనేక ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వైపు ఆకర్షించబడుతున్నారు. కాబట్టి అక్కడున్న యూదులు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఇంకా వాళ్ళ వైపు రావట్లేదు, యేసుక్రీస్తు వైపు మాత్రమే ఆ యూదులు వస్తున్నారు. కనుక కొంతమంది యూదులలో పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను చంపాలనే ఆలోచన కలిగి వాళ్ళ సహోదరులు అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులు ఎవరైతే మరియమ్మకి పుట్టినారో ఆ సహోదరులతో మరి ఇక్కడున్న ఆ విషయాన్ని మీకు బోధిస్తున్నాను. ఒకసారి 2-3 వచనాలు చదువుదాం. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును. ఒక్క నిమిషం. ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. నువ్వేమైతే అద్భుతాలు చేస్తున్నావో, నువ్వేదైతే కార్యాలు చేస్తున్నావో, నువ్వేవైతే మంచి పనులు చేస్తున్నావో నీ శిష్యులు అవన్నీ చూసేలాగా నువ్వు చేయి. నువ్వు అలాంటి క్రియలు మీ శిష్యులు చూడాలి. ఏవైతే అద్భుతాలు చేస్తున్నావో ప్రజలందరూ చూడాలి, ఏవైతే మీరు మంచి పనులు చేస్తున్నారో ప్రజలందరూ చూడాలి అన్నట్టుగా అక్కడ ఆ సహోదరులు యేసుక్రీస్తు ప్రభువారితో సెలవిస్తున్నారు. ఆ 4వ వచనం చూస్తే, బహిరంగమున అంగీకరింపబడు గోరువాడబడును తన పని రహస్యమున జరిగింపడు. ఇది బాగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి బహిరంగంగా అంటే సొసైటీ పరంగా, పబ్లిక్ పరంగా నాకు ఒక మంచి పేరు రావాలనే ఆశ కలిగిన వ్యక్తి మంచి పనులు ఏ విధంగా చేస్తాడు? రహస్యంగా చేస్తాడు, బహిరంగంగా చేస్తాడు. సో ఆ విషయాన్ని బట్టి అక్కడున్న సహోదరులు యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నారు, మీరు బహిరంగంగా పేరు పొందాలనే ఆశ కలిగిన వారు కనుక మీరు ఏవైతే మంచి పనులు చేస్తున్నారో, ఏవైతే అద్భుత కార్యాలు చేస్తున్నారో ప్రజలకు తెలిసేటట్టు చేయండి అని సహోదరులు యేసుక్రీస్తు ప్రభు వారితో సెలవిస్తున్నారు. దానికి యేసయ్య ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. దానికి ఏమని సెలవిస్తున్నాడు? నా సమయము ఇంకా రాలేదు. ఏ సమయం ఇంకా రాలేదు యేసుక్రీస్తు ప్రభుకి? బహిరంగంగా యేసుక్రీస్తు నామము అనేక ప్రజలకు తెలియపరచబడే ఆ సమయం ఏదైతుందో ఆ సమయము రాలేదు. సో దట్
ఐఎమ్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఒక సమయం ప్రత్యక్షపరచబడటానికై నేను వేచి చూస్తున్నాను. అలాగని ఈయన చేసే మంచి పనులు, ఈయన చేసే దైవిక క్రియలు, ఈయన చేసే అద్భుతాలు ప్రజలకు కనిపించే విధంగా చేస్తున్నాడా? లేదు, రహస్యంగా చేస్తున్నాడు. ఎందుకు రహస్యంగా చేస్తున్నాడు అని అంటే, అక్కడ అనేకమైన అద్భుతాలు చేయడం వల్ల నిజమైన ప్రజలు వస్తారు, అబద్ధమైన ప్రజలు వస్తారు. కాబట్టి అలా ఉండొద్దు, నిజమైన ప్రజలే రావాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు చేసే ప్రతి పని రహస్యముగా చేస్తూ లోకానికి, లోక ప్రజలకు కనిపించకుండా ఆయన చేసే దైవ కార్యాలు, అద్భుతాలు కొంతమందికి, అనగా ఏర్పాట్లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలాగా ఆయన అద్భుతాలు చేస్తున్నాడంట. ఈరోజు మనం ఒక మంచి పని చేస్తే చాలామందికి తెలిసేలాగా చేస్తాం, అవునా కదా? అది మంచి పని కావచ్చు, దైవ పని కావచ్చు, దేవుని క్రియ కావచ్చు. ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే ఏం చేస్తాం? 100 మందికి తెలిసేలాగా చేస్తాం. మరి అదే చెడు పని చేసినప్పుడు ఎవ్వరికీ తెలియకుండా నువ్వు దాచిపెట్టగలుగుతావు. అంటే దాచిపెట్టగలిగే సామర్థ్యం నీలో ఉందా లేదా? చెప్పండి. ఒక మాట ప్రజలకి చెప్పకుండా, లేకపోతే ఒక పని ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టే శక్తి ఇక్కడ ఎవరికి లేదు? అందరికీ ఉంది. ఎలా అర్థమవుతుంది? ఒక చెడు పని చేసినప్పుడు ప్రజలకు ఆ విషయాన్ని బయలుపరచక నీ దగ్గరనే దాచిపెట్టుకుంటాం. అదే మంచి పని చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రజలకు అందరికీ తెలిసేలాగా చేస్తాం. ఇక్కడ పొరపాటు అవుతారు. ఎందుకంటే రహస్యముగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేస్తున్నాడు? ఆయన దేవుని కుమారుడుగానే ఉన్నాడు కదా, ఆయన అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. కానీ డూప్లికేట్ పీపుల్ ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా రాకుండా కేవలం యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్న ప్రజలు మాత్రమే ఆయన రాజ్యంలో, లేకపోతే ఆయన ఏర్పాట్లో వచ్చేలాగా ఆ వాక్యాన్ని, ఆ అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నాడు. అందుకే నేను సెలవిస్తా ఎప్పుడు కూడా ఏంటంటే, మంచి పని చేసినప్పుడు, దైవిక పని చేసినప్పుడు అందరికీ తెలిసేలా చేశారనుకో, ప్రజలందరూ నీ దగ్గరకు వస్తారు. దాంట్లో గొర్రెలు ఉంటారు, మేకలు ఉంటారు. హల్లెలూయా. సో దాంట్లో గొర్రెలు ఉంటారు, మేకలు ఉంటారు. దాంట్లో ధనికులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. దాంట్లో మోసం చేసేవాళ్ళు ఉంటారు, మోసపోయే వాళ్ళు ఉంటారు. అందుకే మనం చేసే ప్రతి పని దేవునికి మైమొచ్చే విధంగా చేయాలి. కానీ ప్రజలకి తెలిసేలాగా, ప్రజలకి మైమొచ్చేలాగా చేస్తే కనుక వీ విల్ గెట్ డిసిప్షన్. సో మనం ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఉందని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకో వచనం చదవండి, నెక్స్ట్ వర్డ్స్. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. రైట్. యేసయ్యకి సమయం ఇంకా రాలేదంట. మనందరికీ సమయం వచ్చిందా? దేనికోసం? అద్భుతాలు చేయడానికైనా, ప్రేయర్స్ చేయడానికైనా, మంచి పనులు చేయడానికైనా. ఎంతమంది మంచి పనులు చేసి మోసపోయి మీ మనసాక్షి దెబ్బ పడేలాగా అయిపోయింది మీ యొక్క మనసాక్షి? ఎంతమందికి ఆ అనుభవం ఉంది? మీ అక్క వాళ్ళకు, చెల్లె వాళ్ళకు, చుట్టాలకి, బంధువులకి మనస్ఫూర్తిగా ఒక మంచి పని చేసిన తర్వాత వాడు అదే ప్రత్యుపకారము కాకుండా వాడేం చేశాడంటే మోసం చేశాడు. ఆ మోసం చేసినప్పుడు మన హృదయం, మన మనసు ఏమైపోతుంది? విరిగిపోతుంది. మన మనసు ఏమైపోతుంది? దెబ్బ తాకేలాగా అయిపోతుంది. ఆ అనుభవం ఎంతమందికి ఉంది? ఉందా లేదా? మరి ఏం చేద్దాం? సో దానిని బట్టి ప్రజల మనస్సాక్షి ఏమైపోయిందంటే మానసికంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, నేను ఇలాంటి పనులు చెయ్యను. ఇంకేం స్టార్ట్ చేస్తా? వాళ్ళలాగా నేను కూడా చెడ్డ పనులు స్టార్ట్ చేస్తా. ఎందుకంటే మంచి పనులు చేసినప్పుడు నేను మోసపోతున్నాను, మంచి పనులు చేసినప్పుడు ప్రజలు నన్ను మోసం చేస్తున్నారు, దైవిక కార్యాలు చేస్తున్నప్పుడు ప్రజలు నన్ను చాలా ఎక్కువగా మోసం చేస్తున్నారు అనే విధానం సైటన్ మనల్ని మోసం చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి అద్భుతం చూపిస్తలేడు. ఒక దగ్గర యూదులు వస్తారు. యూదులు వచ్చి అవిశ్వాసంతో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే, యేసయ్య మాకు నమ్మకం ఉంది, మాకు ఒక సూచక క్రియ చూపించవా అని అడుగుతారు. యేసు ప్రభు చూపించలేడా? సూచక క్రియ చూపించలేడా? చూపించగలుగుతాడు. అంటే ఒక అద్భుతాన్ని చేయగలుగుతాడు, ఒక అద్భుతాన్ని చూపించగలుగుతాడు. కానీ యేసు ప్రభు అక్కడ ఏమంటున్నాడు వాళ్ళని చూసి? యోనా చాప కడుపులో 3 రోజులు ఎలా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడో అదే మీకు సూచక క్రియ, అంతకు మించి ఇంకే సూచక క్రియ లేదు. అంటే నేను ఏ సూచక క్రియ మీకు చెయ్యను. ఎందుకు? వాళ్ళు దేనిని బట్టి సూచక క్రియ అడుగుతున్నారు?
యేసయ్యను మహిమపరచాలనా ఏ ఉద్దేశంతో అద్భుతం అడుగుతున్నారు? యేసుక్రీస్తుని మోసం చేయడానికి, యేసుక్రీస్తు పైన నింద వేయడానికి అక్కడ అద్భుతాన్ని అడుగుతున్నారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అక్కడ అద్భుతం చేశాడా? చేయలేదు. ఎప్పుడో జరిగిన అద్భుతమే అక్కడ వాళ్ళకు చెప్పేశాడు తప్ప అద్భుతం అనేది అక్కడ చేయలేదు. అంటే కొన్ని పనులు ఎవరి ముందు చేయాలనే ఆలోచన శక్తిని, ఆ జ్ఞానాన్ని మీకు లేకపోతే కనుక చాలామంది ప్రజలు మోసపోయే అవకాశం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు. టుడే ఐ కమాండ్ దట్ విజ్డమ్. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానాన్ని మనకి ప్రకటిస్తున్నాడో ఆ జ్ఞానం మీలో యేసుక్రీస్తు నామములో స్థిరమై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు చేసే ప్రతి పని ఎవరి ముందు చేస్తున్నారు, ఎవరి ఒక సన్నిధిలో చేస్తున్నారు, ఇట్స్ ఎ వెరీ 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 ప్రొమినెంట్ రోల్. ఎందుకంటే కొన్ని పనులు ఎవరి ముందు చేయాలో వాళ్ళ ముందే చేస్తే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అందరి ముందు ఆయన చేసే అద్భుతాలు చూపిస్తున్నాడా? లేడు, చూపించట్లేదు. అక్కడ వాళ్ళ సహోదరులు ఏమని అంటున్నారు? మీరు బహిరంగంగా అద్భుతాలు చూపిస్తే ఇంకా ఎక్కువ మంది మిమ్మల్ని నమ్ముతారు కదా అనే ఆలోచన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా ఉద్దేశం ఏంటో తెలుసా? అక్కడ ఈయన బహిరంగంగా అద్భుతం చేస్తే యూదులు వచ్చి ఈయనని చంపేస్తారు. ఆ మాట, ఆ విషయం సహోదరులకు తెలుసు, ఈ తమ్ముళ్లకు తెలుసు. ఆ విషయం ఏంటి? ఈయన అద్భుతాలు చేస్తే ఏదో ఒక కారణం చేత పట్టుకొని ఈయనని చంపేసేలాగా ఒక ప్లాన్ గీశారు. అంతేకాని యేసు ప్రభుకు మహిమ రావాలనే ఉద్దేశము వాళ్ళ తమ్ముళ్లకు, వాళ్ళ సహోదరులకు లేదు. అలాగా మీ అందరి విషయాలలో ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. మంచి అనే నామం చేత వాళ్ళు ముద్రించబడి నీ దగ్గరికి వచ్చి మోసం చేయాలనే ప్రయత్నం ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ కనులను తెరిపించాలని నేను ఆశపడుతున్నానండి. ఐ కమాండ్ దట్ ఐస్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో చూద్దాం యేసుక్రీస్తు ప్రభు ఎలా పని చేశాడు, ఏ విధంగా ఆయన అధికారుడై ఉండి దేవుని కుమారుడై ఉండి ఎలా పనిచేశాడు చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం 29 వచ్చిన ఫాస్ట్ రిఫరెన్సెస్ తీయండి, చెప్తుంటా. లూకా 4వ అధ్యాయం 29-30. సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణముల నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని పట్టణము కట్టబడిన కొండపేటు వరకు అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. 29 రైట్. ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ కూడా ఏం చేద్దాం అనుకున్నారు? చంపుదామని అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడు? అద్భుతాన్ని చేసి ఆయన ప్రజల్ని ఆపేశాడా? దేవుని శక్తిని చూపించి ప్రజల్ని ఆపేశాడా? ఎట్లా చెప్పాలి? ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళ మధ్య నుండి దాటిపోయాడంట. ఇంకో వచనం చూద్దాం ఫాస్ట్గా. యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58, 59. అందుకు యూదులు, నీకింకను 80 సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. సో వీళ్ళంతా దేవుని వాక్యం యేసు ప్రభు చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా ఆయన మీద రాళ్ళు రువ్వటానికి రెడీ అయిపోయారు. మరి అలాంటి ప్రజలు యేసుక్రీస్తు సమక్షంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన శక్తిని వాడుకొని వాళ్ళని ఆపొచ్చు కదా. బట్ ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి అందరూ. క్లియర్గా ఆయన బయటికి వచ్చేసాడండి. అంతేకాని శక్తిని వాడి వాళ్ళని బంధించలేదండి. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్, ఇంకొక వర్స్ చెప్తాను ఫాస్ట్గా. యోహాను సువార్త 10వ అధ్యాయం 37, 38, 39. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడలా చేసిన ఎడలా నన్ను నమ్మకున్నాను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలతో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయారు. రైట్. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుని విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చింది. అక్కడున్న ప్రజలకి కోపం వచ్చి ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుని చంపాలని, యేసయ్యను కొట్టాలని ఉద్దేశంతో వాళ్ళు
ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఏం చేశాడండి, వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతి నుండి చెప్పాలా తప్పించుకొని పోయాను. హల్లెలూయా. అంటే ఇక్కడ అందరికీ అర్థం కావాలి, యేసుక్రీస్తు ప్రభు శక్తిని వాడట్లేదు, ఎక్కువ జ్ఞానాన్ని వాడుతున్నాడు. ఎందుకు అంటే నేను చెప్తాను, బాగా వినండి. అందరు రెడీగా ఉన్నారా? ఇది లాస్ట్ ఒక మాట చెప్పేసి ఐ వాంట్ టు క్లోజ్. ఇది డెప్త్ వర్డ్, ఇది బాగా ఆలోచన చేసుకో. సో జీసస్ ఈజ్ నాట్ యూజింగ్ ద పవర్. ఆయన శక్తిని వాడకుండా ఏం వాడుతున్నాడు? జ్ఞానాన్ని. ఎందుకంటే ఆయన సమయం ఎప్పుడు ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడు చనిపోతాడో, ఏ విధంగా చనిపోతాడో ఆయనకి తెలుసు. సో సిలువ యాగము ద్వారా ఆయన చనిపోతాడనే విషయం ఆయనకి తెలుసు కనుక ఆయనను చంపాలనే ఆశతో ఎవరైతే వచ్చారో చంపలేరు ఖచ్చితంగా. అలాగని ఈయన శక్తి చేత మరి ఏదైతే దేవుని ఆత్మ ఉంటాడో ఆ ఆత్మను వాడుకొని, శక్తిని వాడుకొని అక్కడున్న ప్రజల్ని బంధించాడా అంటే లేదు. జ్ఞానంగా ఏం చేస్తున్నాడంట? తప్పించుకొని పోతున్నాడు. జ్ఞానంగా ఏం చేస్తున్నాడు? మధ్యలో నుంచి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నాడు, బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇలా సంఘటనలు ఎన్నో ఉన్నాయండి. సో జీసస్ ఈజ్ నాట్ యూజింగ్ ద పవర్. ఆయనకున్న శక్తిని వాడట్లేదు, కానీ జ్ఞానాన్ని వాడుతున్నాడు. అందుకే ఒక వర్డ్స్ ఉంటుంది జకర్యా గ్రంథంలో, నాట్ బై ద పవర్ బట్ బై ద స్పిరిట్. శక్తితో బలముతో కాక దేవుని ఆత్మ ద్వారా నేను కార్యాలు చేస్తాను. దేవుడు తన కార్యాలు చేస్తాడు. నాట్ బై ద పవర్, నాట్ బై ద మైటీ, బట్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారానే సకల విధములైన కార్యములు చేయువారి యొక్క జీవితంలో ఆయన చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడటానికి ఆస్కారం ఉంటుందని జకర్యా గ్రంథములో రాయబడి ఉంది. హల్లెలూయా. సో ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోండి. రైట్, ఎంతమంది రెడీగా ఉన్నారు ఫర్ ద డీప్ మిస్టరీ? రెడీగా ఉన్నారా? రైట్, బాగా వినండి. సో తిట్టేవాడు గట్టిగా మాట్లాడతాడా? సంతోషించేవాడు గట్టిగా మాట్లాడతాడా? చెప్పండి. కోపంతో మాట్లాడేవాడే గట్టిగా మాట్లాడతాడు. రైట్. ఎప్పుడైతే వాడు గట్టిగా మాట్లాడతాడు, బాగా వినండి, ప్రతి మనిషిలో దేవుడు తన శక్తిని పెట్టాడు. యేసుప్రభు బిడ్డలకే కాదు, ఈ లోకంలో 800 కోట్ల మంది జనాభా ఉన్నారు కదా, వాళ్ళందరిలో దేవుని శక్తి ఉంది. కాకపోతే వాళ్ళకు అది తెలియకపోయేసరికి వాళ్ళు కంప్లీట్గా బంధకంలో ఉండిపోయారు. ఎవరైతే ఆ దేవుని శక్తి నాలో ఉన్నదని గ్రహించి, విశ్వాసము చేత గ్రహించి దాని సాధనము చేసి దేవుని మహిమ కోసం వాడతారో అప్పుడు వాళ్ళలో ఉన్న దైవిక శక్తి పనిచేయటం స్టార్ట్ అవుతారు. సో దీనికి ముందు లెట్ మీ సే సంథింగ్. సో అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళో, ఒక రాయి దగ్గరికి వెళ్ళో, ఒక బొమ్మను తయారు చేసుకొని నీ బొమ్మనే నువ్వు తయారు చేసుకొని, ఇది నా దేవుడు, ఇది నా దేవుడు, దీనికి శక్తి ఉంది, దీనికి శక్తి ఉంది, ఇది నాకు అద్భుతం చేసి పెడుతుంది, ఇది అది చేసి పెడుతుంది, అది చేసి పెడుతుందని ఒక 6 నెలలు అలానే నువ్వు ఉచ్చరిస్తూ ఉండు. 6 నెలల తర్వాత నీ ఖచ్చితంగా అదే అద్భుతం చేసి పెడతాను. నీ విగ్రహమే నీకు అద్భుతాలు చేసి పెడతా. నాలాంటోడో ఈయనలాంటోడో ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు దేవుడు అంటే కదా, నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయాలంటే అద్భుతం అవుతా. ఆ బొమ్మకి ఎలా వచ్చింది శక్తి? నీ విగ్రహమే అది, దానికి ఎలా వచ్చింది శక్తి? నువ్వేం చేస్తున్నావు? నీలో ఉన్న దైవిక శక్తి దానికి ఇచ్చేయడం వల్ల ఆ శక్తి ఆ విధంగా పనిచేసి, ఒక విగ్రహంలో ఉన్న ఆ శక్తి దైవిక శక్తి అయినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే దానికి ఇచ్చేసావు. అలా ప్రజలు ఇస్తూ దాన్ని వెంబడించే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళంట. సో ఈరోజు ఎంతమంది అయితే ఆయన దేవుని యొక్క శక్తిని ఇంకా నాలో ఎక్కువగా పనిచేయాలని ఆశపడుతున్నారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ అందరూ యేసుక్రీస్తుల నామములో ఆశీర్వదించబడుతున్నారని నమ్ముతున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. సో కోపంతో తిట్టే వాళ్ళకే ఎక్కువ ఆ మాట, ఆ స్వరము బలంగా ఉంటుంది. సంతోషంతో మాట్లాడేవారు ఎక్కువ స్వరం అనేది బయటికి రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడిచ్చే ఆశీర్వాదం కన్నా దేవుడు శపించే శాపంలో శక్తి ఎక్కువ పనిచేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నేను అంటుంది సుఖము సంతోషం అనట్లే, శక్తి, గాడ్స్ పవర్. సో దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అని అంటాను. దేవుడు శపించినప్పుడు ఎలా శపిస్తా? నేను నిన్ను శపిస్తున్నాను అని అంటాడా?
ఎలా శపిస్తా? ఆయన స్వరము కొండల నుంచి వస్తూ ఉంటా. ఆ శాపకరమైన ఆ స్వరం ఏదైతే ఉంటుందో దాంట్లో పవర్ అనేది ఎక్కువ పనిచేస్తా. అందుకే దేవుడు కయ్యోన్ని శపించినప్పుడు ఆ కయ్యోను ఎక్కువగా దీవించబడ్డాడు. బికాస్ ఆఫ్ ద పవర్ విచ్ ఈజ్ ఇన్ ద వాయిస్ ఆఫ్ ద లివింగ్ గాడ్. సో కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు షాప్లో కొంతమంది వస్తూ ఉంటారు, వచ్చి శపిస్తారు. అర్థమవుతుందా? నన్ను చూడండి, అర్థమవుతుందా అందరికీ? నేను చెప్పలేను కొన్ని విషయాలు, రైట్? కొంతమంది వచ్చి ఏం చేస్తారు, నీ షాప్ తగిలిపోతుంది అంటే ఎందుకు? డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారు? అడియబాల శపిస్తారు. ఏం చేస్తారు? శపిస్తారు. నీ షాప్ నడవదు, నువ్వు ఆగమైపోతావు, నువ్వు నశించిపోతావు అని గట్టిగా స్తుతిస్తూ ఏం చేస్తారు? శపిస్తారు. ఆ శాపానికి మనమంతా ఎవరైతే బిజినెస్ పీపుల్, ఎవరైతే కొన్ని ఇంట్లలో మరి అలాంటి వాళ్ళు వచ్చి శపించినప్పుడు భయపడతాం. అమ్మో వీళ్ళు శపిస్తే నిజంగా జరుగుతుంది. ఎంతమంది నమ్ముతారు వాళ్ళు శపిస్తే నిజంగా జరుగుతుందని? ఓవర్ యాక్షన్ ఎవ్వరు చేయదు. ఎంతమంది నమ్ముతున్నారు? అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అమ్మ మీరు జ్ఞానవంతులు. హల్లెలూయా. సో అలాంటి ప్రజలు మన దగ్గరికి వచ్చో మన షాప్స్కి వచ్చో రకరకాల విధాలుగా శాపాలు అనేటివి పలుకుతూ ఉంటారు. ఆ శాపం పలుకుతున్నప్పుడు, ఆ శాపం బలంగా పలుకుతున్నప్పుడు బాగా వినండి, బాగా వినండి. శాపం ఎప్పుడైతే వాళ్ళు పలుకుతూ ఉంటారో మాట, శక్తి రెండు కలిసి అది మన మీదకి విడుదలవుతుంది. ఒకడు శపిస్తున్నప్పుడు ఏమవుతుంటుంది? మాట, వారిలో ఉన్న దైవిక శక్తి మాట రెండు ఏమవుతుందంట? మన మీదికి విడుదలవుతుందంట. యేసుక్రీస్తు నామంలో దేవుని ఒక వాక్యములో యోహాను సువార్త 1:1 వచ్చిన ప్రకారంగా వాక్యమే ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడంట. సో యు అండర్స్టాండ్ ద వర్డ్. ఒక ప్రార్థన చేయండి, వాక్యము కానిది నా జీవితంలో ఏది కూడా ఉండకూడదు అని ప్రార్థన చేయండి. ఎస్, ఎప్పుడైతే అలాంటి వాళ్ళు శక్తితో ఒక మాట విడుదల చేస్తారో ఆ మాటను నువ్వు తిరస్కరించండి, శక్తిని మీరు పొందేలాగా చూసుకోండి. ఎంతమందికి అర్థమైంది? ఐ డోంట్ నో దట్. హల్లెలూయా. ఎందుకంటే మాట వేరు, శక్తి వేరు. వెన్ యూ రిసీవ్ ద పవర్ రాదర్ దెన్ రిసీవింగ్ ద వర్డ్, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ లైఫ్ విత్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ప్రతి మనిషిలో దైవిక శక్తి ఖచ్చితంగా ఉంది. ఒకడు చెడుగా వాడతాడు, ఒకడు ఏం చేస్తాడు? మంచికి వాడతాడు. సాతానికి శక్తి ఉంది, కానీ సాతాను శక్తి లేదు. సాతానికి కూడా ఎవరి శక్తి ఉంది? దేవుడే ఇచ్చాడు. సోర్స్ ఆఫ్ ద పవర్ ఈజ్ ఓన్లీ గాడ్. శక్తికి సమస్తమైన వేరు దేవుడు మాత్రమే అండి. ఆయన మాత్రమే శక్తి ఇవ్వగలుగుతాడు. ఒక దురాత్మకు శక్తి ఉందని అన్నా, ఒక మంత్రికుడికి శక్తి ఉంది అన్నా, ఒక దయ్యానికి శక్తి ఉంది అన్నా, సాతానికి శక్తి ఉంది అన్నా, సాతాను తన శక్తిని తాను సంపాదించుకోలేదు. దేవుడే సాతానికి శక్తిని ఇచ్చాడు. ఆ ప్రోటోకాల్ సాతానికి తెలుసు కాబట్టి దేవుని శక్తి సాతాను గడు పొందుకున్నాడు. ఇప్పుడు సాతాన్లో ఉన్న శక్తి కూడా దేవుడిదే, కానీ అది సాతాన్ శక్తి అని మనం అనగలుగుతున్నాం. ఎందుకు? సాతాన్ ఎలా వాడుతున్నాడు దాన్ని? ఎలా వాడుతున్నాడు అంటే చెప్పాలా? చెడు పరంగా సాతాను వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీ అందరిలో దేవుని యొక్క శక్తి ఉంది, మరి ఏ విధంగా వాడతారు? అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయనలో కూడా శక్తి ఉంది, కానీ చెడుగా వాడుతున్నాడా? అరే వీళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు కనుక నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళే చచ్చిపోవును గాక అని ఒక్క మాట అంటే చచ్చిపోరా? యేసుప్రభు అంటే చనిపోతారు. కానీ ఒకవేళ అలా అంటే ఆయనలో ఉన్న శక్తి చెడుగా వాడుతున్నట్ట, మంచిగా వాడుతున్నట్ట? యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి చెడ్డ వాళ్ళను చంపేయాలా, మంచి వాళ్ళను బతికించాలనే ఉద్దేశంతో రాలే. చెడ్డ వాళ్ళందరినీ కూడా ఏం చేయాలా? మంచివాడిగా మార్చాలి. చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా. సో మనం ఏమనుకుంటామంటే ఇలాంటి వాడు ఉండొద్దునైనా భూమి మీద అని అనుకుంటాం. అలాంటి అనే ముందు మనం కూడా అనుకోవాలి కొంచెం. బికాస్ మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి, అది మనకు అర్థం కాదు. అవతల వాడు వేలు పెట్టి చూపించేంత వరకు అది మనకు అర్థం కాదు. సో ఈరోజు వాట్ ఐ వాంట్ టు సే దట్ మనందరిలో దైవిక శక్తి ఖచ్చితంగా ఉంది అని నేను ప్రకటిస్తున్నాను.
ఆ శక్తి దేవుని నామం మహిమ నిమిత్తం మీరు వాడటం స్టార్ట్ చేస్తే దేవుని శక్తి మరిగా మీ జీవితంలో విస్తరించబడుతుందండి. సో ఇఫ్ యూ యూజ్ ద పవర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, that power is going to increase within your life in Jesus mighty name. ఆ దైవిక శక్తి మీలో విస్తరించబడాలి అని అంటే దైవ శక్తి ఏదైతే మీలో ఉందో సరిగ్గా దేవుని మహిమ కొరకు వాడితే కనుక ఇంకా ఆయన శక్తి మీలో పెట్టి మిమ్మల్ని వాడుకోవడం స్టార్ట్ చేస్తాడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ మంత్ నుంచి అది స్టార్ట్ అవుతుందని నేను ప్రవచిస్తున్నా బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. సో హోల్డ్ ద పవర్, reject the word. Hallelujah, hallelujah. సో ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామంలో నిమ్మకాయలు ఇచ్చి ప్రార్థన, కొబ్బరికాయలు ఇచ్చి ప్రార్థన ఏం చేయమండి. మాట, నీకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఈ దురాత్మ వెళ్ళిపోయింది. మాట మాత్రమే కాదు, దాంతోపాటు ఏముంది, శక్తి కూడా పనిచేస్తుంది. ఈరోజు అదే దైవిక శక్తి మీ అందరిలో ఉంది. కానీ నోటి మాట ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడతారు, నోటి మాట ఎప్పుడైతే శాపాలు పలుకుతున్న వారిలాగా ఉంటారో దైవిక శక్తి మీలో తగ్గిపోవటం ఖచ్చితం. దేవుని యొక్క శక్తి తగ్గిపోయి లోక సంబంధమైన శక్తుల ప్రభావం మనిషిలో వచ్చేటట్టుగా ఆస్కారం ఉంటుంది. అందుకే కోపం ఎంత వచ్చినప్పటికీ, లేకపోతే మానసికంగా మన స్థితిగతులు సరిగ్గా లేకపోయినప్పటికీ, డోంట్ స్పీక్ ద వర్డ్ దట్ ఈస్ అగైనెస్ట్ ద లార్డ్ జీసస్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మకు మీరు వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఈ తరమైనను రాబోయే తరమైనను లేదు అని మత్తయి సువార్త 12:32 ఉంది. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే దేవుని సంబంధమైన శక్తి మనలో దేవుడు పెడతాడో సరిగ్గా ఆయన మాట చొప్పున వాడుకుంటే ఆ దేవుని ఒక శక్తి మనలో విస్తరించబడటానికి ఆస్కారము ఉంది. సో ఎంతమంది అయితే చెడుగ్గా మాట్లాడుతున్నారో, ఎంతమంది అయితే అవతల వాళ్ళను తిట్టే ప్రయత్నములో చెడుగ్గా మాట్లాడుతున్నారో, సరి అయిన ప్రవర్తన లేని వారై మాట్లాడుతున్నారో, ఈరోజు దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక. ఆమేన్. రిసీవ్ చేసుకోండి. లెట్ ద లార్డ్ ఫర్గివ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక, దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక, దేవుడు మిమ్మల్ని క్షమించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బికాజ్ వర్డ్ విల్ బి రిజెక్టెడ్ బై ద వర్డ్, వర్డ్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద వర్డ్. వాక్యంతోనే యాక్సెప్ట్ అవుతుంది, వాక్యంతోనే రిజెక్టెడ్ అవుతుందండి. అందుకే ఒకడు చెడుగా మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడుతూ వచ్చినప్పుడే వాని మాట పని చేయకుండా అయిపోతుంది. ఇద్దరు చెడ్డోళ్ళు కలిసిరనుకో రాజ్యం తయారవుతుంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. పొద్దున లేచిన తర్వాత కొన్ని ఊర్లలో కొన్ని ప్రాంతంలో పొద్దున, ఈరోజు మేము వరంగల్ నుంచి వస్తుంది కూడా పొద్దున లేసేసరికి అదే ఈ ఇంట ఆమె ఆ ఇంట, ఈమె తగ్గదు ఆమె తగ్గదు, ఇద్దరు పెద్ద వాగ్వాదములు. దేనికోసము? ఆస్తి వివాదాలు కాదు, పెద్ద ఏదో కాదు, చిన్నవి నీళ్ళ దగ్గర బిందెల పంచాయతీ. నేను ఫస్ట్ పట్టుకోవాలంటే నేను ఫస్ట్ పట్టుకోవాలి, నువ్వు ఎట్లా పోయినావనంటే నువ్వు ఎట్లా పోయినావు అంటే, ఇవన్నీ ఆ మాట చేత ఏమైపోతుంది అంటే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతున్నారు. వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. మాట మాత్రమే అంటే వాళ్ళలో చెడు మాట ఏదైతే వాళ్ళు శాపం రూపంలో విడుదల చేస్తున్నారో ఆ మాట వారి జీవితంలో పనిచేస్తుంది. వారిలో ఉన్న దైవిక శక్తి వారిలో నుండి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో స్పీక్ ద వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయనను చంపాలని ఎంతోమంది ఆశగా ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళని శక్తిని వాడుకొని వాళ్ళని బంధించలేదు, శక్తిని వాడుకొని వాళ్ళను వెళ్ళగొట్టలేదు. ఈయనని ఏం చేశాడు? ఖాముష్గా వెళ్ళిపోయాడు. ఎందుకు? సమయం ఇంకా రాలేదు. ఎందుకు వెళ్ళిపోయాడు ఖాముష్గా? సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. ఒకసారి అందరం అందామా? నా సమయం ఇంకా రాలేదు. మళ్ళీ అన్నాడు ఒకసారి. బట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ విషయంలో ఇంకా సమయం రాలేదు? పుట్టిన పిల్లగాడికి తొందరగా పెళ్లి చేయాలని అని అనుకుంటారు తల్లి. దానికి ఏముంది చెప్పాలా? ప్రతిదానికి సమయం కలదు. ర్యాప్చర్ టైం, ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ టైం. హల్లెలూయా, హల్లెలూయా.
మరి ఆ సమయం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే నీ మీద ఆధారపడి ఉంది. యేసుక్రీస్తు సమయం ఎప్పుడు పరిపూర్ణమవుతుందంటే ప్రవచనాల మీద ఆధారపడి ఉంది ఆయన సమయం. బట్ నీ సమయం, నా సమయం ప్రవచనాల మీద ఆధారపడి లేదు. ఎవరి మీద ఆధారపడి ఉంది? నీ మీద ఆధారపడి ఉంది. ఆ వర్డ్స్ చెప్తాను, రాసుకోండి. గలషియన్స్ చాప్టర్ నెంబర్ 4 అండ్ వర్స్ నెంబర్ 3. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ. ఏ చాప్టర్ అది? గలషియన్స్ 4 వర్స్ 3. అటువలే మనమును బాల్యమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి. వైట్ ఇక్కడ 3వ వచనం చూస్తే, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది. అది వర్స్ 1 చూస్తే, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఈ వర్డ్స్ ఏంది ఎగ్జాక్ట్గా? చిన్నవాడు వారసుడు ఎప్పుడు అవుతాడు? పెద్దవాడైనప్పుడు. కొంతమంది పెద్దవాడైనా కానీ వారసత్వం వానికి అంగీకారం చేత అంగీకరించబడదు. ఎందుకంటే మానసికంగా వాడు పనికిరాడు కాబట్టి. ఎంత పెద్దవాడైనా మానసిక స్థితి సరిగ్గా ఉన్నప్పుడే వాడు వారసుడు. ఇక్కడ ఆత్మీయంగా ఆలోచిస్తే బాలురమై ఉన్నంత వరకు మనం వారసత్వాన్ని పొందలేం. సో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను. అంటే వారసుడు అన్ని సమస్త విధములైన ఆస్తికి కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసుడు. దాసుడు అంటే ఎవడండి? పనోడు. అంటే ఆ బాలుడికి ఈ పనోడికి ఏ భేదము లేదు. మరి ఎప్పుడు భేదం వస్తుంది? ఈ బాలుడు ఏమవుతే ఆ వారసత్వం అనేది ఇతని జీవితంలో పనిచేస్తుంది. ఏమవ్వాలి? ఆ బాలుడు పెద్దవాడవ్వాలి. అంటే దేవుడు నీకిచ్చే ఆస్తి, అది ఐశ్వర్యము కావచ్చు, దేవుని ఆత్మ సంబంధమైన శక్తి కావచ్చు, అభిషేకం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అది నీ జీవితంలో రావాలి అని అంటే బాలురై ఉండే విధానం మర్చిపోయి నీ ఒక మానసిక స్థితి, నీ విశ్వాసం అనేది సరిగ్గా, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరిగినప్పుడే నీకు రావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదం నీకు లభిస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలి? నీ మానసిక స్థితి, నీ స్పిరిచువల్ థింగ్, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి అంటే ఆలోచనలు కొంతమంది ఎలా ఉంటాయంటే, డబ్బు విషయంలో చెప్తాను. ఎంతసేపు కొంతమంది ఏం ఆలోచిస్తారంటే, ఆడికొస్తే 10 రూపాయలు వస్తాయి, ఈడికొస్తే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచనలోనే ఉంటాడు. వాడు ఆడనే ఉంటాడు. ఈ బ్యాచ్ అంతా ఏడుంటుందంటే ఎలక్షన్లో సర్పంచ్ ఎమ్మడి ఉంటారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ధనవంతుల దగ్గర ఉంటారు. అంటే ఎంతసేపు వీళ్ళు ఆడనే ఉంటారు, రైట్? ఎందుకు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఆడికి వెళ్తే 10 రూపాయలు దొరుకుతాయి, ఈడికి వెళ్తే ఒక 10 రూపాయలు దొరుకుతాయి. అరే నేను ఒక 10 రూపాయలు ఇవ్వాలరా పక్కవాడికి, ఇచ్చేంత స్థాయి నాకు రావాలరా అనే మైండ్ సెట్ వాడికి రాదు. ఉండనంత వరకు ఏమవుతాడు వాడు? అలానే 10 రూపాయల కోసం పోతూ ఉంటాడంట. అంటే మారాల్సింది డబ్బా, మనసా? చెప్పాలా? ఇప్పుడు నాకు పేదరికం ఉంది అని అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? నా దగ్గర డబ్బు లేదంటే కారణం ఏమై ఉండొచ్చు? దేవుడు నన్ను దీవించలేదా? లేకపోతే నీ మనస్సు ఇంకా ఎక్కువ అవ్వలేదా? నీ మనస్సు ఎక్కువ స్థాయిలోకి వెళ్ళలేకపోతుంది కనుక అదే స్థాయి కలిగిన ఐశ్వర్యము నీకు లభిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మానసిక స్థితి యొక్క సామర్థ్యం పెరుగును గాక, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో బాలుడై ఉన్నంత వరకు 100 కోట్లు ఆస్తి ఉన్నా అతడు అనుభవించాడండి. తండ్రి ఇవ్వాలి తప్పదు, తండ్రి ఇస్తేనే తినాలి, తండ్రి ఇస్తేనే బట్టలు వేసుకోవాలి, తండ్రి ఇస్తేనే ఆహారం పుచ్చుకోవాలి. పెద్దవాడు అవుతే తండ్రి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ వారసత్వము నాది కాబట్టి నావన్నీ సమస్తం ఏదైతే తండ్రి నా కోసం సంపాదించాడో ఇప్పుడు నేను అనుభవిస్తాను. ఎప్పుడు అనుభవిస్తాడు ఆ వ్యక్తి? ఎప్పుడు అనుభవిస్తాడు? పెద్దవాడైనప్పుడు. మరి దైవ సంబంధమైన శక్తి ప్రభావమును మనం అనుభవించాలంటే, పెద్దవాళ్ళం అవ్వాలంటే ఏ విధంగా పెద్దవాళ్ళం అవ్వాలి?
ఒకసారి ఇలా అనండి ఒకసారి. ఎక్కడ పెద్దవాళ్ళం అవ్వాలా? కొంతమంది 40-50 సంవత్సరాలు ఉంటాయండి, ఇది ఉండదు, 100% ఉండదు. ఇది వాళ్ళు ఏం మాట్లాడుతారో అర్థం కాదు, అసలు ఏం సలహా ఇస్తారో అర్థం కాదు, ఏ విషయాల్లో జ్ఞానం అసలు ఉండదు వాళ్ళ కంప్లీట్గా. అంటే ఇక్కడ చెప్తున్న వాక్యము శరీర సంబంధమైనది కాదు, కానీ ఇక్కడ చెప్తున్న వాక్యము మానసిక స్థితిని, తర్వాత ఆత్మీయత స్థితిని ఇక్కడ వాక్యం ప్రచురించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మనమందరం కూడా దేంట్లో స్థిరపరచబడాలి, దేంట్లో ఎక్కువ అవుతూ ఉండాలి చెప్పాలా? జ్ఞానం. నీ మానసిక స్థితి, నీ మనస్సు, నీ జ్ఞానము, నీ తెలివి, నీ వివేకం, నీ వివేచన, నీ ఘనత, నీ మహిమ అన్నీ ఏమవుతూ ఉండాలంట? ఎక్కువ అవుతున్న కొద్దీ ఒక టైం వస్తుంది, ఆ సమయమే వారసత్వం పొందుకునే సామర్థ్యం కలిగిన ఆ స్థానములో వెళ్ళంత వరకు నువ్వు వారసత్వం పొందుకోవు, వారసత్వం అనుభవించవు. సో సమయం ఎప్పుడు వస్తుందండి నీకు? సమయం ఎప్పుడు వస్తుంది నీకు? నా సమయం రాలేదు అనే ప్రతి ఒక్కరికి సమయం ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు ఇవ్వాలా సమయం, లేకపోతే ఆ సమయము నీ మీద ఆధారపడి ఉందా? ఎస్, ఇట్స్ డిపెండ్ ఆన్ అస్. ఎప్పుడైతే మనం జ్ఞానములో, ఐశ్వర్యములో, మానసిక స్థితిలో, ఆత్మీయతలో, మన మనస్సులో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో ఖచ్చితంగా వారసత్వం. ఏ వారసత్వం? మన పరిశుద్ధుడైన తండ్రి ఈ సమస్త విధములైన పక్షులు, సమస్త విధములైన ఆకాశములను, భూమిని, సముద్రాలను సృష్టించిన ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ఆస్తి. ఆయన ఆస్తి ఏంటండి? ఆయన రాజ్యము, నీతి, సంతోషము ఆయన ఆస్తి. హల్లెలూయా. ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారు అని అంటే ఎవరి ఆస్తి నువ్వు అనుభవిస్తున్నావు చెప్పాలా? కొంతమంది అంటారు, నా తండ్రి ఆస్తి 50 కోట్లు, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. దీన్ని బట్టి శరీర విధానంలో ఆలోచిస్తున్నప్పుడు మా డాడీ 50 కోట్లు సంపాదించిపోయాడు, ఇవన్నీ నాకే. ఎన్ని రోజులు ఉంటుంది ఆ సంతోషం? ఎన్ని రోజులు ఉంటుంది ఆ సంతోషం? ఖచ్చితంగా పర్మనెంట్ ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా కూలిపోవాల్సిందే, వాళ్ళ విశ్వాసం కూలిపోవాల్సిందే. బికాజ్ ఇట్స్ ఆల్ క్రిసెస్. అవన్నీ కూడా శరీర విధానాల మీద అమర్చబడి ఉంది. బట్ మనం ఆలోచిస్తున్న విధానం ఏంటి? సర్వశక్తుడైన దేవుని ఒక విధమైన సంకల్పాన్ని బట్టి మనం ఆలోచిస్తున్నాం. అదే ఆయన ఆస్తి, అనగా సంతోషం, సమాధానం, ఐశ్వర్యము, శక్తి, బలం, జ్ఞానం, ఘనత, మహిమ, అభిషేకం, వరము, ఫలము. ఎవరు మనల్ని మోసం చేయకుండా నీ ఆత్మ సమస్త విధములైన ఆత్మనేత్రాలతో చూడటం, ఇవన్నీ కూడా దైవ సంబంధమైన ఆస్తి. మరి ఆస్తి అనుభవించాలి అని అంటే, ఆ రాజ్యంని అనుభవించాలి అని అంటే ఏమై ఉండాలి? మనం ఏమై ఉండాలా? బాలురమై ఉండాలా? పెద్దవారమై ఉండాలా? చెప్పాలా? ఎలా పెద్దవారమై ఉండాలా? ఇలా అనండి. ఎక్కడ ఉండాలి పెద్దవారమై? ఇలా కాదు, ఇక్కడ. If you increase this mindset, you will be inherited into the kingdom of the Father. Hallelujah. మరి దేనికోసం ప్రార్థన చేద్దాం? అయ్యా నన్ను దీవించు, యేసయ్యా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా సమయం వచ్చింది ప్రభా ఈరోజు అని ఎంతమంది ప్రార్థన చేసి అలసిపోయి నా సమయం ఇంకా రాలేదా అని ఎంతమంది అనుకున్నాను? అనుకోలేదు. ఫస్ట్ ఆ ప్రార్థన చేయలేదేమో నాకు తెలిసి. ఈరోజే నా సమయం వచ్చింది, యేసుక్రీస్తు నామంలో ఇది ఖచ్చితంగా జరుగుతుందని విశ్వాసంతో ప్రార్థన చేసి, ఉపవాసం చేసి, అవుతుంది ప్రభా నా సమయం వచ్చిందని విశ్వాసంతో దృఢంగా సంకల్పం చేత ప్రార్థన చేసి 1-2 రోజుల తర్వాత అదే అవ్వదు. ఏమవుతుంది? డిప్రెషన్ వస్తుందా కాదా? విశ్వాసం ఉంటుందా పోతుందా? అన్నీ కొలాప్స్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో పెంచుకోవాల్సింది ఏంటండి? మెచ్యూరిటీ, జ్ఞానం, క్రియ, శక్తి, బలం. అవన్నీ ఎప్పుడైతే నువ్వు పెంపొందించుకుంటూ ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. నువ్వు దీవించబడ్డావు. నువ్వు వారసుడివే కానీ బాలుడు. నువ్వు వారసుడివే కానీ బాలుడు. హల్లెలూయా. మనమంతా దేవుని వారసులమే కానీ బాలురలము. బాలురమై ఉన్నంత వరకు దేవుని యొక్క వారసత్వం మనము పొందుకుంటామా? పొందుకోమా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత నాతో మాట్లాడాలి, ఆ దేవుని యొక్క శక్తి కలిగిన ఏంజల్ నాతో మాట్లాడాలి. లెట్ మీ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, లెట్ మీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, లెట్ మీ హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ ద ప్రొఫెసీ. ప్రవచన వరంతో నేను ప్రవచించాలా, ప్రార్థన చేస్తే స్వస్థతలు జరగాల. ఇవన్నీ ఎవరికి జరుగుతాయండి?
బాలుర్లక? మనమంతా దేవుని వారసులమే. బట్ ఎవరై ఉండాలంట? మానసిక స్థితిలో, ఆత్మీయ స్థితిలో పెద్దవారై ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ ప్రేయర్ చేయండి. ఐ రిలీజ్ దట్ గ్రేస్. దేవుని కృప మీ మీద నేను విడుదల చేస్తాను. సో దట్ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆ స్థితిలోనికి నడిపించేలాగా మీకు సహాయం చేస్తాడండి. ఐ గివ్ యూ ప్రూఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ మెనీ మిరకిల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. మెనీ 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 మిరకిల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అద్భుతాలు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీరేమో అద్భుతాల కోసం వెయిట్ చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. ఇట్స్ ఎ లై ఫ్రమ్ ద పిట్ ఆఫ్ ది హెల్. మిరకిల్స్ ఆర్ ట్రూలీ వెయిటింగ్ ఫర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇంత చిన్న పాపం మీద 50 కిలోల బియ్యం సంచి పెడితే నడుస్తుందా? మోసుకుంటూ వెళ్తాడా? ఏమవుతాడు? నడుములు ఇరిగి చనిపోతాడు స్పాట్లో. నా దగ్గర 50 కిలోల ఆశీర్వాదం ఉందిరా నీ మీద పెడుతున్నానంటే చచ్చిపోతాడు. సో ఇక్కడ 50 కిలోల ఆశీర్వాదం లేదని కాదు, ఏం లేదని, వాడు పెద్దవాడే అవ్వలేదు, బలము లేదు, శక్తి లేదు, మోసే జ్ఞానము లేదు, మోసే బలము లేదు. కాబట్టి దేవుడు అతని మీద పెట్టాడు. మరి సకల విధములైన ఆశీర్వాదాలు నీ పైన దేవుడు పెట్టాలంటే మీరేమై ఉండాలి? ఏమై ఉండాలో చెప్పండి. మానసిక స్థితిలో, ఆత్మీయ స్థితిలో మనం జ్ఞానం పొందుకొని క్రియాశీలకంగా, విశ్వాసముతో ప్రతిదీ క్రియాశీలకంగా మనం చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడే దేవుడు తన మహిమను మీ జీవితంలో ప్రత్యక్షపరుస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, సమయము కాక మునిపే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తే నడుములు ఇరుగుతాయి. అర్థమవుతుందా? తప్పిపోతారు, నరకానికి పాత్రులు అవుతారు, రకరకాల శక్తుల ప్రభావాల చేత అటాక్ అవుతారు. Spiritual energies that come from the different realms will attack you because your time has not yet come. Hallelujah, hallelujah. సో నేను చిన్న వయసులో ప్రార్థన చేసేవాడిని. ఏదంటే, నీ శక్తి నాకు ఇవ్వాలి, నీ అనాయింటింగ్ నాకు కావాలి, ఐ వాంట్ అనాయింటింగ్. ఒకరోజు దేవుడు చెప్పిండు, ఎందుకు అట్లా ఊరికే నన్ను శోధిస్తున్నా? వై యు ఆర్ టెంప్టింగ్ మీ? బికాజ్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ అనాయింటింగ్. సో వెంటనే హోలీ స్పిరిట్ వచ్చాడు. ఐ సా ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ బిసైడ్ మీ అండ్ గివింగ్ మీ ద ఇన్స్ట్రక్షన్. ఒక విజన్ అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఇట్లా 3 పాత్రలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొన్ని మెటల్స్తో తయారు చేయబడిన పాత్రలు. నాకు అది గాడ్ చూపిస్తున్నాడు. ఆ 3 పాత్రలలో నూనె మొత్తం నింపబడి ఉంది, అది ఇంకా ఫ్లో అవుతుంది. కానీ దేవుడు నన్ను చూపిస్తున్నాడు, నువ్వు ఇక్కడ లేవు చూసావా, నువ్వు ఇక్కడికి రావాలి. సో నేను నిన్ను ఆశీర్వదించాలి అనడం నా తప్పు, నువ్వు అడగడం నీ తప్పు. నేనేం చేశాను? దీవించాను. యేసుక్రీస్తును నమ్మి బాప్తిజం ఏ రోజైతే మీరు తీసుకున్నారో ఆ రోజే సమస్త దీవెనలు మీ పైన ప్రాప్తించినాయి. కానీ ఆ సమస్త దీవెనలో వెళ్ళాలి అంటే మానసికంగా, ఆత్మీయంగా ఏం చేయాలా? మనం పెద్దవారమై ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే ఆ దేవుడు దర్శనం చూపించాడో అర్థమైపోయింది, ఓకే, I don't want to pray for the anointing. Let me pray for my spiritual growth. Let me pray for my mentality. Let me pray for my maturity to grow in the Lord. యేసుక్రీస్తులో నా మానసిక స్థితి, నా మెచ్యూరిటీ లెవెల్స్ని పెరుగుతున్న కొద్దీ అభిషేకం పెరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సో 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలని ప్రార్థన చేసినప్పటికీ దేవుడు ఇవ్వడా? ఇస్తాడు, ఇచ్చాడు. ఎవ్రీవన్ ఈజ్ ఏ క్రోర్పతి, ఐ నో దట్. ఇక్కడ అందరు కోటీశ్వర్లే. ఆ కోటీశ్వరి తత్వంలో మీరు రావాలి. దేవుడు ఆ స్థానం ఆల్రెడీ పెట్టేశాడు మీకోసం. మీరేం చేయాలి? అక్కడికి రావాలి. మనం ఏం చేస్తున్నాం? మన చోటు దగ్గరనే ఉండి ఏం చేస్తున్నాం? ప్రిన్సిపల్ సరిగ్గా ఫాలో అవ్వకుండా, అయ్యా నాకు ఖచ్చితంగా ఇన్ని కోట్లు కావాలని ప్రార్థన చేస్తున్నాం. వారసుడివే నువ్వు, కానీ స్టిల్ బాలుడు. హల్లెలూయా. ఒకసారి అందాం ఆ మాట, నేను వారసునే కానీ స్టిల్ నేను బాలుడు అనండి. నీ వర్షన్లో అనండి, స్పీక్ అవుట్. అర్థమైంది క్లియర్గా? మనమంతా దేవుని యొక్క వారసులం కానీ బాలులం. మరి ఎప్పుడు పెద్దవాడే అవుతాం? ఎప్పుడు మానసికంగా, ఆత్మీయంగా ఎప్పుడు పెద్దవాళ్ళం అవ్వాలా? వాక్యం ధ్యానించినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన ఎన్కౌంటర్స్ అవుతున్నప్పుడు
నువ్వు పెద్దవాడు అవుతావు. నీ మానసిక స్థితి పెరుగుతుంది, నీ మనస్సాక్షి పెరుగుతుంది. తద్వారా సమస్త విధములైన క్రియలు నీ జీవితంలో పనిచేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుకు కోపం వచ్చేసి, నన్ను చంపాలనుకుంటున్నారా? వీళ్ళందరూ ఏకధాటిగా ఆకాశం నుండి అగ్ని వచ్చి దింపబడినట్లు ప్రార్థన చేసి ఆయన అగ్నిని ఆజ్ఞాపిస్తే అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేయదా? ఈ శిష్యులు, ఈ రోషం కలిగిన శిష్యులు, ఉడుకు రక్తం కలిగిన శిష్యులు ఇలానే శిష్యులతో యేసుప్రభు ఉన్నప్పుడు కొంతమంది వచ్చి అంటారు, తిడతారు యేసుప్రభుని, మంచోడు కాదు అలా ఇలా తిడుతున్నప్పుడు శిష్యులు వచ్చి ఏమంటారు తెలుసా? ఒక్క మాట మాకు సెలవియే. వీళ్ళు యాక్చువల్గా నువ్వు అగ్నిని రప్పించి అనరు, నువ్వు ఒక్క మాట సెలవిస్తే, మేము ఆజ్ఞాపిస్తే అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చి వాళ్ళను చంపేస్తారు. సరే నువ్వే ప్రవ్వా అగ్నిని దింపు, వాళ్ళని చంపేసి అలా మాట్లాడతారు కూడా అనట్లేదు. ఇది ఏమని అంటున్నారు? నువ్వు పర్మిషన్, మేము అధికారం ఉంది కాబట్టి మేము అగ్ని ఆజ్ఞాపిస్తే దిగొచ్చి వాళ్ళను కాల్చేస్తాం. అంటే ఎంత రోషం ఉందో ఆలోచించాలి. అన్ని టెంపరల్ థింగ్స్ అవన్నీ, దాన్నే క్షణికావేశం అని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే 3 రోజులు ఉపవాసం ఉంటామో క్షణికావేశం ఎక్కువ పెరుగుతుంది దైవంలో. ఈరోజు ఎట్లాగైనా సరే నేను దేవుని యొక్క ఎన్కౌంటర్స్ జరుగుతాయి. ఇంకా ఇప్పటి నుంచి నా స్పిరిచువల్ లైఫ్ ముందుకు నడిపించబడతా. ఫస్ట్ రోజు బాప్తిజం తీసుకున్నప్పుడు మీ ఐడియాలజీ ఎలా ఉందండి? ఫస్ట్ రోజు ఎలా ఉన్నావు? మీరు బాప్తిజం తీసుకున్న ఫస్ట్ రోజు, ఈ రోజు నుంచి ఏ పాపం చేయకుండా నా జీవితం అంతా పరిశుద్ధంగా బ్రతుకుతానేసయ్యా. ఇంకా నో, అలా ఒక్కరోజు కొంతమంది ఉంటారు, కొంతమంది 2 రోజులు ఉంటారు, కొంతమంది 3 రోజులు ఉంటారు, కొంతమంది అయితే ఒక పూట ఉంటారు. ఇక ఒక పూట అయిపోతుంది, నెక్స్ట్ పూట నుంచి తాగుడు మళ్ళీ సేమ్ అదే విధంగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ టు కమ్ విత్ ఇన్ యూ బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దేవుని ఆత్మచేత మీలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలనేది యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలా? ఇంకా కావాలా? దీవెనలు అవసరమా మీకు? ఆశీర్వాదాలు కావాలా? స్వస్థత కావాలా? ఆరోగ్యం కావాలా? ఏం కావాలి? అన్నీ ఉన్నాయనేది ఎంతమంది నమ్ముతున్నాం? హల్లెలూయా. 1 కొరింథీ 3:21 అది చదివి ముగించేద్దాం. ఫస్ట్ 3:21. ఎవరు అందు అతిశయించకూడదు, సమస్తము మీవి. క్లియర్గా చెప్తున్నాడు, రైట్? చదువు. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, ఎవడును మనుషుల యందు అతిశయించకూడదు, సమస్తమును మీవి. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? సమస్తం, సమస్తం చెప్పాలా? సమస్తం. ఒకసారి అండి, సమస్తం. రైట్. నేను నిజంగా వారసున్నే కానీ బాలుల్లా. సమస్తం నావే కానీ అనుభవించలేకపోతున్నాను. ఎందుకు? దానికి సరిపడా సామర్థ్యము మన జీవితంలో పనిచేయట్లేదు. కాబట్టి ఈరోజు అలాంటి అనాయింటింగ్ మీ జీవితంలో పనిచేసేలా ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరందా మా సమస్తము నావి అందామా ఒకసారి? మళ్ళీ ఒకసారి. దానికి ముందు ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటి? మనుషుల యందు ఎవరు? వాడు నాకు ఆడు తెలుసు ₹1,00,000 అప్పిస్తాడు, వాడు నాకు ఈడు తెలుసు ₹1,00,000, వెళ్ళు అడుగు ఇస్తాడు. సాయం చేసినోడు దేవుడు కాదు, సైతాన్. ఒక 5 రోజులు వాడే వచ్చి మిమ్మల్ని చంపేలాగా చేస్తాడు. ₹1,00,000 కోసం కాదు, నీ వెనుకున్న సమస్తము వాని దగ్గరికి రావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాడు ₹1,00,000 సంపాదించినోడు నీ దగ్గర నుంచి 1,00,000 ఎలా రాబట్టాలనేది ఒకటే కాదు వానికి ఉండదు. నీ కుటుంబం నుంచి, నీ ఆస్తి నుంచి కూడా ఎలా రాబట్టాలో వానికి జ్ఞానం ఉంది కాబట్టి 1,00,000 ఇస్తాడు. 1,00,000 రావడానికి 1,00,000 ఇవ్వడు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ రావడానికే 1,00,000 ఇస్తాడు. అలాంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. సో టుడే మనుషుల యందు ఎవరు అతిశయించకుండా దేవుని మీదనే ఆధారపడి ప్రార్థిస్తే మనుషులను దేవుడు పంపిస్తాడు. దేవుని కార్యం 100% ఆయన యొక్క శక్తి ద్వారా మీకు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మనం బిలీవ్ చేస్తున్నాం? ఆల్సో ఎంతమంది కమిట్మెంట్ తీసుకుందాం? నేను నా ఆత్మీయ జీవితంలో, మానసిక స్థితిగతులలో నేను ఖచ్చితంగా ఎదుగుతాను.
నేను ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను అనే ఎంతమంది అయితే కమిట్మెంట్ తీసుకుంటున్నారో పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ మీదికి వచ్చి ఆయన శక్తిని మీ మీద విడుదల చేస్తాడండి. ఐ ప్రొఫెసై బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఈరోజు అది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఇఫ్ యూ ట్రూలీ టేకెన్ ఏ కమిట్మెంట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేను పరిశుద్ధాత్మను కలిగి మీకు చెప్తున్నా, మీరు నిజంగా ఒక కమిట్మెంట్ తీసుకుంటే. ఏం కమిట్మెంట్? నేను ఆత్మీయతలో, మానసిక స్థితిలో గుణవంత తత్వం ఏదైతే ఉంటుందో ఆ గుణ విషయంలో కూడా నేను మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకుంటాను, జ్ఞానాన్ని పెంచుకుంటాను అని ఎవరైతే కమిట్మెంట్ తీసుకుంటున్నారో యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది కమిట్మెంట్ తీసుకుంటున్నారు? ట్రూలీ నిజమునా? హల్లెలూయా. తాగేవాడికి తెలుసా లేదా ఆరోగ్యం పాడవుతుందని? బట్ ఏం చేస్తాడు? తిడితే గొడవ ఎక్కువ అవుతుందని తెలుసా తెలీదా? మరి ఏం చేస్తారు? అంటే అయ్యా తెలియక చేసిన పాపాలని క్షమించి ఎవరు యాక్షన్ ఎవ్వరు చేయదు, అన్నీ తెలిసే చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా తెలియక ఎన్నో పాపాలు చేసి ఏం చేయలేదు, అన్నీ తెలిసే చేస్తాం. ఇది కాదు, ఇది సరి అనేది కాదు అని తెలిసి మనం చేస్తాం కనుక దట్స్ నాట్ ద రైట్ వే ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ యువర్ స్పిరిచువాలిటీ. ఈరోజు మీ ఆత్మ జీవితం ఖచ్చితంగా దేవుడు పెంపొందించేలాగా ఐ విల్ ప్రే ఫర్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.